రవి నాయుడు అనే వ్యక్తి గురించి వాస్తవంగా మేము అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అదేలాగా మా నాయకుల్ని ఆధారాలు లేకుండా ఊరికే ఆరోపణలు చేస్తూ అతనికి ఇచ్చిన పదవి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ రోజు కూడా స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన వ్యక్తి కాదు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ రవి నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఒకటి నేర్చుకున్నాడు. ఏరా అంటే పక్క నియోజకవర్గానికి వెళ్ళేసి పనులు చేయడం. తన చంద్రగిరి నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేయకపోగా చంద్రబాబు నాయుడు ఎలాగైతే కుప్పం పోయేసి అక్కడ పోటీ చేస్తున్నారో ఆ విధంగా చంద్రగిరిలో ఉండాల్సిన మనిషి తిరుపతికి వచ్చి తిరుపతిలో ఎక్కడ ఏది జరిగినా కూడా నేను ముందున్నాను అని చెప్పేసి తను భుజాలు ఎగరేసుకుంటా ఇక్కడున్న నాయకత్వాన్ని కానీ ఇక్కడున్న ప్రజలను కానీ చిరు వ్యాపారాలను సైతం వదలడం లేదు. అతను చేస్తున్న అఘాయిత్యాలు అరాచకాలు వాస్తవంగా చెప్తా ఈరోజు సరిపోదు. అన్ని అరాచకాలు చేస్తున్నాడు. అతను వెంటనే బర్తరఫ్ చేయాలా. అతని మీద గట్టి చర్య తీసుకోవాలా. ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.